अनुभव या बुक की रॉन्ग लेटर चल वाले నమస్కారాలు. మరి ఇవాళ నజీర్ బేగ్ గారి తనయుడు నా సోదరుడు అన్ను బేగ్ గారు మరి ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన ఈరోజు షోరూమ్ని మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. కంపెనీకి నామ్ ఏబిఎం షో వెను మోటార్స్ అనే పేరుతో మరి ఈరోజు ఎలక్ట్రికల్ స్కూటర్స్ని మరి ఈరోజు దానికి సంబంధించిన షోరూమ్ని మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ అను మోటార్స్ అనేది మరి మన ఆంధ్ర రాష్ట్రంలోనే తయారు కావడం జరుగుతుంది. పెనుగొండ కాడ దీని ధర్మవరం కాడ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఉంది.
మరి దీంట్లో 2 మోడల్స్ కూడా వెహికల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం రాబో రోజుల్లో అంతా కూడా మరి ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ మరి ఎందుకంటే పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయాలంటే మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాల్సిన అవసరం ఉంది. మరి దానికి అనుగుణంగానే మరి ఈరోజు అనేక బ్రాండ్స్ కూడా ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడం జరిగింది. మరి ఇది పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్. మరి దానికి సంబంధించి మరి ఈ వెను మోటార్స్ వాళ్ళు మరి ఈరోజు ఈ ఏదైతే బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా రీజనబుల్ ప్రైస్ కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. మరి ఈరోజు దాంట్లో మోడల్స్ మరి 52,000 నుంచి ప్రారంభమై 57,000 వరకు 2 మోడల్స్ ఉన్నాయి. మరి ఆ ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే రీచబుల్ అమౌంట్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇతర బ్రాండ్స్లో చూసుకుంటే ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అరౌండ్ 90,000 1 lakh రూపీస్ ఉన్న వెహికల్స్ ఈరోజు 50% ప్రైస్కు ఈరోజు ఈ వేణు మోటార్స్ అందించడం జరుగుతుంది. మరి ఇవాళ ఏబిఎం మోటార్స్ వాళ్ళు ఈ పేరుతో ఇక్కడ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా కడప నగర ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా ఒకసారి ఈ ఏబిఎం మోటార్స్ షోరూమ్కి ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. మరి చాలా మోడల్ కూడా చాలా స్లీక్ మోడల్ ఉంది. ఒక వెస్పా మోడల్ ఒకటి ఉంది, ఇంకోటి స్కూటీ టైప్ ఉంది. చాలా స్లీక్ మోడల్స్ వచ్చాయి. దాంట్లో రివర్స్ గేర్ కూడా మరి ఈ వెహికల్స్లో ఒక ప్రత్యేకత. చాలా స్మూత్ ఆపరేటివ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా చాలా నచ్చుతాయి అందరికి కూడా, కస్టమర్స్కి అందరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ షోరూమ్కు విజిట్ చేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయమని చెప్పి కూడా మరి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు అను బేగ్ గారికి మరి వాళ్ళ తండ్రైన నజీర్ గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను.